ఈ రోజున మనల్ని ఆయన విడిపించడానికి ఇష్టపడుతూ ఉంటే కొంతమంది ఈ విడిపించే విషయంలో దేవుని అడగలేకుండా ఉన్నారు. ఆయన మన పాపాలను విడిపించడానికి ఈ లోకానికి వచ్చారు. మనకున్న బంధకాల నుంచి విడుదల దయచేయడానికి ఆయన ఈ లోకానికి వస్తే, నన్ను విడిపించు ప్రభువా అని అడగడానికి బదులుగా నీ దగ్గరికి వస్తే నాకు ఏమిస్తావు ప్రభువా అని అడిగే పరిస్థితుల్లో మనం ఉన్నాం. నిజమే కదా? ఏది కావాలో దాన్ని గుర్తుపెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాం. కానీ మన జీవితం మారడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు, మన మనసు మారడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు, మన మార్గాన్ని మార్చుకోమని చెప్పి ఆయన తన మార్గాన్ని చూపించారు, మన ప్రవర్తన మార్చుకోమని ఆయన చెప్పడానికి ఈ లోకానికి వచ్చారు. కానీ నీ దగ్గరికి వస్తే నువ్వేమిస్తావు ప్రభువా అనే వ్యక్తులు కూడా మన ముందు కనబడుతూ ఉన్నారు. మన జీవితం మారకుండా, మన ప్రవర్తన మారకుండా, మన మార్గం మారకుండా ఆయన ఏమిస్తే ఏం లాభం? అవి మన జీవితంలో మనం అనుభవించగలమా? అవన్నీ తాత్కాలికమే కదా, అవన్నీ ఒకనాడు ఆగిపోతాయి కదా. శాశ్వతంగా ఉండేది ఏంటి? అయితే నిత్య నరకం కానీ లేకపోతే నిత్య జీవము కానీ. ఎందుకు వాటి విషయంలో కొంతమంది ఆలోచన చేయలేకపోతూ ఉన్నారు? ఏవేవో అడుగుతూ ఉన్నారు కానీ మనస్సును మార్చుకోవడానికి ఇష్టపడట్లా.